నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ప్రాణం ఉన్నంత వరకు నా ప్రయాణం కేసీఆర్ తోనే సంచలన వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే. నకిరేకల్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య హౌస్ అరెస్ట్. న్యూ ఇయర్ వివాదం, జేసీ ప్రభాకర్ రెడ్డికి బిగ్ షాక్ ఇచ్చిన నటి మాధవీలత. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో రుణమాఫీ కాని రైతుల పోరుబాట, ఇది కేవలం ఆరంభమంటూ హెచ్చరిక. పార్టీ మారతాననొస్తున్న వార్తలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. జనగం బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఇవాళ ఓ సమావేశంలో మాట్లాడుతూ పార్టీ మార్పు వార్తలపై క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన కొందరు వ్యక్తులు నాపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని, అసెంబ్లీలో సరిగ్గా మాట్లాడటం లేదని, పక్క చూపులు చూస్తున్నాడని, అసత్య ప్రచారాలు చేస్తున్నారని చెప్పారు. పక్క చూపులు, కింది చూపులు చూసేందుకు నేను కడియం శ్రీహరిని కాదని అన్నారు. ప్రాణం ఉన్నంత వరకు బీఆర్ఎస్లోనే కొనసాగుతానని పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. పల్లరాజేశ్వరరెడ్డి అసెంబ్లీలో సరిగ్గా మాట్లాడలేదు, పల్లరాజేశ్వరరెడ్డి కూడా పక్క చూపులు చూస్తున్నట్టు అని చెప్పినాం. పక్క సూపులు, పై సూపులు, కింది సూపులు చుట్టా నేను కడియం శ్రీహరిని కాదు. నేను బరాబరిగా మనం ఎట్టి పరిస్థితుల్లో మనం 5 సంవత్సరాలు మనకి ఎన్నిక ప్రజలు ఇచ్చిండ్రు, గులాబీ జెండా మీద ఇచ్చిండ్రు. ఆ 5 సంవత్సరాలు కూడా అంటే మనకి ఇచ్చిన దాంట్లో ఏదైతే వాళ్ళు చేసిండ్రో దానికి కట్టుబడి అదే గులాబీ జెండాని పట్టుకొని ఉంటాం తప్ప లేదు. ఎవడెంత మంది మారినా కూడా మనం చివరి ప్రాణం ఉన్నంత వరకు కూడా అలానే ఉంటాం. అది కూడా మొత్తం కూడా. సూర్యాపేట, పాలకేడు, దామరచర్ల మండలం మధ్యలో ఉన్న అదానీ గ్రూప్ కు చెందిన పెన్నా సిమెంట్ ఫ్యాక్టరీపై ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమానికి వెళ్లకుండా నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యని హౌస్ అరెస్టు చేసి ఇంట్లో నిర్బంధించిన నార్కెట్పల్లి పోలీసులు. ఎందుకు అని అడిగితే మాట దాటేస్తున్న పోలీసు అధికారులు. కారణం లేకుండా హౌస్ అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్న లింగయ్య. తాజాగా నటి జేసీకి బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. జేసీ వ్యాఖ్యలపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు ఫిర్యాదు చేశారు. జేసీ తనపై మూవీ ఇండస్ట్రీపై చేసిన వ్యాఖ్యలపై లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. తనపై ఆరోపణలు చేశాక అసలు కనీసం దీన్ని ఖండించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా దీనిపై తగిన విధంగా స్పందించాలని మాధవీలత మాకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో మరోసారి జేసీ వర్సెస్ మాధవీలత వివాదం వార్తల్లో నిలిచింది. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో రుణమాఫీ కాని రైతుల పోరుబాట పట్టారు. మార్కెట్ యార్డ్ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు నినాదాలు చేస్తూ ర్యాలీగా వెళ్లి ప్రభుత్వంపై నిరసన తెలియజేశారు. రైతులు రుణమాఫీ కాని రైతులందరికీ వెంటనే రుణమాఫీ చేయాలంటూ ఆర్డీఓకు వినతి పత్రం ఇచ్చి శాంతియుతంగా ఫిర్యాదు చేశారు. ఈ ర్యాలీలో కల్వకుర్తి రెవెన్యూ డివిజన్ పరిధిలోని రైతులు పాల్గొని నిరసన తెలియజేసి తమ మద్దతుని తెలిపారు. రుణమాఫీ చేయకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. ప్రభుత్వమని వైఖరి 2 లక్షల రుణమాఫీ వెంటనే, 2 లక్షల రుణమాఫీ వెంటనే, ప్రభుత్వం ప్రకటించే 2 లక్షల రుణమాఫీ వెంటనే, ప్రభుత్వం ప్రకటించే 2 లక్షల రుణమాఫీ వెంటనే, ప్రభుత్వం ప్రకటించే 2 లక్షల రుణమాఫీ వెంటనే. జై జవాన్, జై జవాన్, రైతుల ఐక్యత, రైతుల ఐక్యత. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.